హలో బిడ్డీస్, మేమైతే అలిపిరి మెట్ల మార్గంలో నడకైతే స్టార్ట్ చేసామన్నమాట. ఒక 2-3 స్టెప్స్ ఎక్కగానే మనకి చెకింగ్ పాయింట్ అయితే పెట్టారు. దాని తర్వాత వచ్చేది తలయేరు గుండు. ఇది ఒక పెద్ద బండరాయి అనమాట. దీనికి మన మోకాలు అంటిస్తే మనకి మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి అనేది ఒకటైతే ఉందన్నమాట. మన పెద్దవాళ్ళు అయితే చెప్పారు. అండ్ ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. అదేంటమ్మా బండరాయికి మోకాలు అంటిస్తే ఎలా తగ్గిపోతాయని మీరు అనుకోవచ్చు. ప్రతి దానికి, ప్రతి రాయికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా అంటే మరి అరుణాచలంలో లింగము మనకి ఒక్కొక్క పౌర్ణమి నాడు తెల్లగా మారిపోతుంది కదా, అలా ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రాయికి కూడా అదే ప్రత్యేకత ఉందన్నమాట. మన పెద్దవాళ్ళు పెట్టేది మనం కొంచెం లాజిక్ తెలుసుకుంటే చాలు, మనకి చాలా అర్థమైపోతుంది అనమాట. ఇంకేంటంటే మనకి అలిపిరి మెట్ల మార్గంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో ప్రతిదీ నా వీడియోస్లో చెప్తాను. మీరు ఏం చేయకలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ తిరుపతి సిరీస్ మాత్రం కన్ఫామ్గా చూడండి. ఎందుకంటే మనం ప్రతిసారి వెళ్తుంటాం, అక్కడ ఏం తెలియకుండా వెళ్ళడం కంటే అన్నీ తెలుసుకొని వెళ్తే మనము ప్రతి తెలుసుకున్నామని ఒక